బాగుంది, చాలా మీకు బాగా సెట్ అయింది. థ్యాంక్ యూ. హీరోయిన్ గా చేస్తూ ఉన్నప్పుడు ఇలాంటి క్యారెక్టర్ సెలెక్ట్ చేసుకోవడంలో ఏంటి సందేహం, స్పెషల్ ఏంటి, ఎందుకు అనిపించింది స్పెషల్ అవుతుంది అని? నేను ఎలా అనుకుంటానంటే అండి, మనకి యాజ్ అన్ యాక్టర్ అంటే ఇప్పుడు ప్రొటాగనిస్ట్, నేను సినిమాలో ప్రొటాగనిస్ట్, యాంటాగనిస్ట్, సపోర్టింగ్ రోల్స్. అంటే ప్రొటాగనిస్ట్ అంటే మనకి లీడ్ హీరో హీరోయిన్, యాంటాగనిస్ట్ అంటే విలన్, నెగటివ్ షేడ్ ఉన్న వాళ్ళు. అండ్ సపోర్టింగ్ రోల్స్ అంటే ఈ ప్రొటాగనిస్ట్, యాంటాగనిస్ట్ ఈ కథని సపోర్ట్ చేసే క్యారెక్టర్స్. ఇప్పుడు డెఫినెట్ గా ఇప్పుడు నేను చేసిన రోల్ ఒక సపోర్టింగ్ లీడ్ కిందే వస్తుంది, నాట్ అ మెయిన్ లీడ్, బికాస్ మెయిన్ లీడ్ ఇస్ హెబా పటేల్, షీఈస్ ద మెయిన్ లీడ్. సో నేను ఒకటే ఆలోచించానండి, బికాస్ సతీష్ పర్మవేద గారు ఈ స్టోరీ నాకు చెప్పినప్పుడు నేను ఆల్రెడీ లీడ్ లో చేస్తున్నా, బట్ చాలా స్ట్రాంగ్ అంటే ఈ క్యారెక్టర్ కి చాలా బాగా పర్పస్ ఉంది. ఇంకోటి ఏంటంటే నాకు అదొక వేరియేషన్ లాగా. అండ్ నేను నా లైఫ్ లో, రియల్ లైఫ్ లో మూవీ యాక్టర్స్, నాకు విజయ్ సేతుపతి గారు, ఐ రియలీ లైక్ హిస్ గ్రాఫ్ ఆర్ హిస్ చాయిసెస్ అస్ అన్ యాక్టర్. కమల్ హాసన్ గారు, యూనో వాళ్ళు ఏంటి, వాళ్ళకి నచ్చిన రోల్స్ ని చేసుకుంటూ వెళ్తారు. అబ్సల్యూట్లీ. ఇప్పుడు ఉప్పెన్న సినిమాలో విజయ్ సేతుపతి గారు ఈ ప్లేడ్ హీరోయిన్స్ ఫాదర్స్ రోల్, బట్ చాలా ఇంపాక్ట్ క్రియేట్ అయింది. సో అంటే యాక్టర్స్ కూడా ఇప్పుడు లాంజెవిటీలో చూసినట్టయితే మనము వర్సటైల్ క్యారెక్టర్స్ చేసినప్పుడు ఇండస్ట్రీలో ఉంటదండి, లైక్ యూ హ్యావ్ అ గ్రోత్. నేను ఇలానే చేస్తాను అన్నప్పుడు మనకి ఐ వాంటెడ్ టు ఎక్స్ప్లోర్ దట్ క్యారెక్టర్ అని చాలా బాగా రాశారు ఆ క్యారెక్టరైజేషన్ కూడా. సో నా ఇంట్రొడక్షన్ కూడా బీజిఎం గానీ అసలు చాలా బాగా చూపించారు. సో ఇట్ వాస్, ఐ ఫెల్ట్ రియల్లీ గుడ్. అంటే అసలు ఒక పెద్ద స్క్రీన్ మీద నన్ను నేను ఒక అంటే ఆ పోలీస్ అంటే మీకు రియల్ లైఫ్ లో మీరు పోలీస్ ఆఫీసర్ చూస్తే ఎలా ఉంటారు అలానే ఇంపాక్ట్ క్రియేట్ చేయగలిగాను. థ్యాంక్స్ టు సతీష్ పర్మవేద గారు అండ్ మా ప్రొడ్యూసర్ గారు. సో దే గివెన్ మీ అన్ ఆపర్చునిటీ. సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అందుకే నేను సందేహం పడకుండా నిస్సందేహంగా సందేహంలో శ్వేతవర్మ క్యారెక్టర్, నా క్యారెక్టర్ పేరు కూడా శ్వేతవర్మనే. సో ఐ ప్లేడ్ ద రోల్. గుడ్ డెసిషన్. సరే, ఇప్పుడు 2 క్యారెక్టర్స్ హర్ష అండ్ ఆర్య, ఈ వేరియేషన్ మీరు ఎలా చూపించగలిగారు? ఒక సింగిల్ క్యారెక్టర్ ని ప్లే చేయడం అనేది టఫ్, బట్ ఈ వేరియేషన్ అనేసరికి ఆర్టిస్ట్ కి అది చాలా ఛాలెంజింగ్ అండ్ మీకు ప్రూవ్ చేసుకోవాల్సిన టైం కూడా ఇదే. మరి దానికి మీరు ఎలా వర్క్ చేస్తారు ఈ వేరియేషన్ చూపించడానికి? అంటే మాకు మెయిన్ ఫోకస్ ఏముండే అంటే నాట్ ఓన్లీ లుక్స్ ఏముంది, లుక్స్ ఏదో ఒకటి మేనేజ్ చేయగలుగుతాం, కానీ అంటే వీ హ్యాడ్ లిమిటెడ్ టైం కూడా. ఆ లుక్స్ లో కూడా కంప్లీట్ డ్రాస్టిక్ చేంజ్ తీసుకురాలి, ఎందుకంటే 2 షూట్స్ జరుగుతున్నాయి, ఇది కూడా జరుగుతుంది. సో కంప్లీట్ మొత్తం డ్రాస్టిక్ చేంజ్ అయితే చేయలేము, చిన్న చేంజెస్ తో చేయాలి. అండ్ సరే లుక్స్ కంప్లీట్ గా చేంజ్ చేయలేము, కానీ మాక్సిమం ఇంపాక్ట్ యాక్టింగ్ తోనే చూపారు. సో కంప్లీట్ డిఫరెంట్ 2 డిఫరెంట్ క్యారెక్టర్స్, ఎవ్రీథింగ్, ద వే హీ వాక్స్, హీ టాక్స్, అతను చూసే చూపు, నడవడము కంప్లీట్ డిఫరెంట్ ఉండాలి. 2 క్యారెక్టర్స్ కి సంబంధం ఉండదు, ఏం చేయగలుగుతాం అనే దాని పైన ఫోకస్ చేసాం. అండ్ లాస్ట్ కి ఎట్లుండే ఒకటి కంప్లీట్లీ ఫుల్ జోవియల్ క్యారెక్టర్, ఒకటేమో కొంచెం సెటిల్డ్ క్యారెక్టర్.